హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటా సుజాత గారు, ఈరోజు చాలా ఆనందంగా ఉందని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మీది ముఖంలో కనపడుతుంది కదా. మీకు ఓ సంగతి తెలుసా ఫ్రెండ్స్? ఎవరన్నా మనకు చిన్న హెల్ప్ చేస్తే చాలా సంతోషిస్తాం మనం. ఏదన్నా కొద్దిగా తినటానికి ఇచ్చిన, మనీ ఇచ్చిన, ఏమన్నా ఐడియాలు ఇచ్చినా, ఏమన్నా పని చేసి పెట్టినా పట్టలేనంత ఆనందం ఉంటుంది. అది శాశ్వతం కాదని ఈ హృదయానికి అప్పుడు తెలియదు. ఓ సంబరపడిపోయింది. అదే ఈ మనసు అర్థం చేసుకొని ఇదే అలవాటైపోయి బాడీ మనసు అలవాటైపోయి ఇక అంతే, ఎప్పుడు ఎదుటాళ్ళ హెల్ప్ కోరుతూ ఉంటుంది. కానీ మనకు అర్థం కానిది ఏంటో తెలుసా? ఆ హెల్ప్ ఎప్పుడూ ఉండదు. అటోళ్ళ అవసరాలు ఎంతవరకో అంతవరకే మనకు అన్నీ చేస్తారు. కానీ ఇక్కడ ఖరాబ్ అయ్యేది ఎవరో తెలుసా? హెల్ప్ చేయించుకునే మనం. ఎందుకంటే సుఖానికి అలవాటు పడింది బాడీ. పని ఎలా చేస్తుంది? ఫ్రీగా దొరికితే తిందాం అనుకుంటుంది కడుపు. కొనుక్కొని ఎందుకు తెచ్చుకుంటుంది? ఇందులో చాలా లిటికేషన్లు, చాలా లింకులు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఒక్కటి బుర్రకు అర్థం అవ్వాల్సింది ఏందో తెలుసా? ఫ్రీగా ఎవరు ఏం చేసినా చేయించుకోకూడదు, ఏమి ఇచ్చినా తీసుకోకూడదు, ఏం పెట్టినా తినకూడదు, ఏం చెప్పినా వినకూడదు. ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? ఒక్కసారి అలవాటైన మనిషి, అలవాటైన ప్రాణం, అలవాటైన బాడీ తిరిగి మళ్ళీ మనం అవన్నీ చేసుకోవాలంటే చేసుకోలేము. కొన్ని రోజులు సంతోషంగా ఉంటాం, అంటే 100లో 10% సంతోషంగా ఉంటాం. మిగతా 90% ఏడుచుకుంటా, బాధపడుకుంటా, నాకు అవస్థ పడాలి. అది అవసరమా? టోటల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన పనులు మనమే చేసుకోవాలి, మనమే తినాలి. ఉంటే తినాలి, లేకపోతే లేదు. ఎవరి మీద ప్రేమలు పెంచుకోకూడదు, వీటి మీద ఆశలు పెట్టుకోకూడదు, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. ఇది 100% నిజం అని మీ లైఫ్లో ఎవరికైనా జరిగితే అవును ఇది నిజం అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది నిజం. ఈరోజు ఎందుకు సంతోషంగా ఉన్నానో చెప్పలేదు కదా. కొన్ని రోజుల నుంచి నేను అందరికీ ఇన్ని సంవత్సరాల నుంచి చేశాను కదా, నాకు చేస్తారు కాబోలని కొన్ని రోజుల నుంచి బద్ధకంగా పట్టించుకోకుండా ఉన్నాను. అది కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఈరోజు కొద్దిగా అన్నీ అర్థమైనవి, అన్నీ చేయాలనిపించింది, చేయటం మొదలుపెట్టాను. చాలా సంతోషంగా ఉన్నా. కానీ ఫ్రెండ్స్, సుఖానికి ఈజీగా అలవాటు అవుతాం, అదే కష్టానికి అలవాటు అవ్వాలంటే చాలా టైం పట్టిద్ది. తెలివితేటలుగా ఉన్నాం అనుకోండి, కష్టానికి కూడా తొందరగా అలవాటు అయిపోతాం. కష్టానికి అలవాటు అవ్వండి ఫ్రెండ్స్. కష్టం వెనక సుఖం ఉంటే చాలా బాగుంటుంది. అప్పిషంగా సుఖమేననుకో అస్సలు బాగుండదు. బాయ్, సీ యూ.